హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి వన్ స్టాప్ సెంటర్ మిషన్ శక్తి స్కీమ్ కింద ఒక కొత్త డిస్టిక్లో ఉద్యోగాలు అయితే పడుతున్నాయి. సో ఇలాంటి ఉద్యోగాలు మీకు వెంటనే తెలియాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్లో మీ డిస్టిక్ నేమ్ని కామెంట్ చేయండి. సో నేను ఇలాంటి జాబ్స్ పడినప్పుడైతే మీకైతే మెసేజ్ అయితే చేస్తాను, అంటే వీడియో లింక్ అయితే పంపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుంది. సో మీరు కూడా వెంటనే చూసుకుని అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, అందుకే ఇంత రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. మాకు చాలా సబ్స్క్రిప్షన్ లైక్స్ కానీ చూస్తుంటే చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ మాకు ఇంకా వీడియోస్ మరింత స్ట్రాంగ్గా చేయాలి, సో రకరకాల వీడియోస్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలి అన్ని వివరాలు చూద్దాము. సో ఈ వీడియోలో చూద్దాము. సో శాలరీ అయితే వచ్చేసి 30,000 ప్లస్ అయితే ఉన్నాయి. చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్, ఇది మాత్రం నోట్ డౌన్ చేసుకోండి. మీ సొంత రాష్ట్రంలో పోస్టింగ్ అయితే ఉంది. సో వెంటనే చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే క్లియర్గా చెప్తున్నాను. సో నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ ఒకసారి క్విక్గా చూపించేస్తాను, ఎక్కువ టైం చూపించకుండా. సో ఇక్కడ చూడండి, చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ యొక్క వీడియోస్కి వచ్చేసి చెక్ చేసుకొని ఏది ఎలిజిబుల్ ఉంటో మీరు దానికి అప్లై చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఎలా తెలియచేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, వీటిని కూడా క్విక్గా చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్గా ఉన్న సైట్కి అయితే వచ్చేద్దాము. కేస్ వర్కర్ పొజిషన్ అయితే ఉంది. ఫస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ నుంచి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఒకటైతే ఉంది, 34,000 అయితే ఉంది. మాస్టర్స్ ఇన్ లా, సోషల్ వర్క్, సోషాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ ఇచ్చేసి అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ సెకండ్ అయితే వచ్చేసి కేస్ వర్కర్ పొజిషన్ అయితే ఉంది, ఒకటైతే ఉంది. 19,500 అయితే ఇస్తారు. బ్యాచిలర్స్ ఇన్ లా, సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ విత్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసి పారాలీగల్ పర్సనల్ లాయర్ అయితే కావాలి, ఒక వేకెన్సీ 20,000 అయితే ఇస్తారు. సో దీనికి ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లీగల్ అడ్వైజర్స్ ప్రొవైడెడ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎనీ ఉమెన్ హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ లా విత్ లీగల్ ట్రైనింగ్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. పారామెడికల్ పర్సనల్ అయితే 19,000 అయితే ఇస్తారు. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ రెగ్యులర్ పారామెడికల్ పర్సనల్స్ సో ఎనీ ఉమెన్ హ్యావింగ్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో సైకియాట్రీ కౌన్సిల్ కూడా ఎనీ ఉమెన్ హ్యావింగ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఉమెన్స్ మాత్రం అప్లై చేయాలి. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ 19,000 అయితే పే చేస్తారు. ఎనీ ఉమెన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ అయితే వచ్చేసి దీనికి కూడా సో హయ్యర్ స్కూల్ పాస్ ఆర్ ఈక్వలెంట్ 10th class పాస్ అయిపోతే సరిపోతుంది. సో 13,000 అయితే ఇస్తారు దీనికి. సో సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ అయితే 3 vacancies అయితే ఉన్నాయి. 15,000 అయితే పే చేస్తారు. సో ఎనీ పర్సన్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎనీ పర్సన్స్ అంటే ఇక్కడ మేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో ఓన్లీ ఫీమేల్సే కాదు, సో దీనికి మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో చక్కగా అయితే అప్లై అయితే చేసుకోండి. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో టోటల్ 12 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫీమేల్స్కి మాత్రం ఎనీ ఉమెన్ అని మెన్షన్ చేశారు. సో మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకునేటట్లయితే మాత్రం ఎనీ పర్సన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ చూసుకోండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు తగ్గ పొజిషన్స్ ఏమున్నాయి, మీకు తగ్గ క్వాలిఫికేషన్స్, మీ కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. 25 నుంచి 42 years మధ్యలో ఉండాలి. సో లాస్ట్ డేట్ 12/9/2024 అండ్ సాయంత్రం 5 గంటల లోపల వీళ్ళకి పని వేళలో దరఖాస్తులు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారికారి వారి కార్యాలయానికి రామ్ నందనగర్ ఆపోజిట్ స్వామి హాస్పిటల్, పార్వతీపురం, మన్యం జిల్లా వారికి అందజేయవలను అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. పోస్టుల్లో అయితే మాత్రం సో ఈ లోపల వెళ్ళిపోవాలని చెప్పండి పోస్టుల వాళ్ళకి. సో వెళ్ళి ఇవ్వగలిగితే మాత్రం వెళ్ళి ఇచ్చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ అయితే పెద్దగా ఏం మెన్షన్ చేయలేదు. వన్ స్టాప్ సెంటర్ అండర్ మిషన్ శక్తి స్కీమ్ కింద పనిచేస్తుందని క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ వీళ్ళ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు అఫీషియల్ సైట్లో. ఇక్కడ పొజిషన్ అప్లైడ్ వన్ స్టాప్ సెంటర్, ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్,
మీ నేమ్, రెసిడెన్షియల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, అలాగే మేలా ఫీమేలా, మీకు ఏజ్ ఆన్ 1/7/2024కి మీ ఏజ్ ఎంత, మీ నేషనాలిటీ ఏంటి, సో మీరు బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూసీ వాళ్ళైతే ఏంటి, సో హ్యావ్ యూ బీన్ ఎవర్ కన్విక్టెడ్, సో నో అని పెట్టండి. పర్టికులర్స్ ఎస్ పెట్టండి, పర్టికులర్స్ అంటే రాయాలి, నో అని పెట్టండి. హ్యావ్ యూ బీన్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆర్గనైజేషన్ కింద మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేశారంటే నో అని పెట్టండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసి మీ డిగ్రీ, పీజీ ఎప్పుడు చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు, ఏ డిగ్రీ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు చేశారో మెన్షన్ చేయండి. హైలైట్స్ ఆఫ్ ట్రైనింగ్స్ యూ హ్యావ్ అటెండెడ్ అని చెప్పేసి ఏమైనా ట్రైనింగ్స్ తీసుకుంటే వాడి రాయండి. ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అయితే వచ్చేసి మీ నేము, పొజిషన్, పీరియడ్, అడ్రస్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ లాస్ట్ శాలరీ ఎంత తీసుకున్నారో అవన్నీ మెన్షన్ చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎంత, వర్క్ ఎక్స్పీరియన్స్, కొలాబరేషన్స్ ఏమైనా ఎన్జిఓస్ చేశారా, మీ కంప్యూటర్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీ నాలెడ్జ్ అలా వాటిని అయితే అండి. మీ అచీవ్మెంట్స్ ఏమన్నా ఉంటే అవి రాసేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సిగ్నేచరు, డేట్ మెన్షన్ చేయండి. రిలేషన్షిప్ విత్ రిఫరీ, సో ఇక్కడ రిఫరెన్సెస్ అయితే కంపల్సరీగా రాయమంటున్నారు ఫ్రెండ్స్, 2 రిఫరెన్సెస్. సో దానికి సంబంధించిన పర్సన్ యొక్క నేము, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అండ్ మీకు అసలు అతనితో ఎలా పరిచయం ఉంది అంటే రిఫరెన్స్. సో మీకు మీరు హయ్యర్ అఫీషియన్సీ మీ ప్రీవియస్గా చేసినప్పుడు ఎక్స్ బాసా, లేకపోతే ప్రెజెంట్ బాసా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అన్నప్పుడు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఇవ్వాలి ఫ్రెండ్స్. రిఫరెన్స్ అనేది 2 రిఫరెన్స్ కంపల్సరీ. సో ఇక్కడ ప్లేస్, సిగ్నేచర్ పెట్టేసి అండ్ దీని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అన్నీ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు చెప్పారు కదా ఫ్రెండ్స్, వీడియో చివరిలో నోటిఫికేషన్ చివరిలో అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి అయితే పంపించాలి. నేను స్టాక్ మార్క్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ అడ్రస్ని. సో ఈ అడ్రస్కి అయితే పంపించమని క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ తక్కువ టైం అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే చూసుకున్న వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. పార్వతీపురం మన్యం AP.government.in అయితే వచ్చింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ డిస్ట్రిక్ట్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.